వెల్కమ్. కొటేషన్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్. మనం చదువు శీర్షికన రాయబడిన కొటేషన్లను చెప్పుకుంటూ అవి ఏ నేపథ్యంలో రూపొందించుకున్నానో వాటి గురించి 4 మాటలు సంక్షిప్తంగా చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఇదే చదువు శీర్షికన మరొక కొటేషన్ ఏమిటంటే, ఆచరణను మించిన బోధనా పద్ధతి లేదు. బోధనా పద్ధతులు ఉన్నాయి, చదువు చెప్పడానికి పద్ధతులు ఉన్నాయి, జ్ఞానాన్ని విజ్ఞానాన్ని చెప్పడానికి పద్ధతులు ఉన్నాయి, బోధనా పద్ధతులు అంటారు వాటిని. అంచేత క్లాస్ రూమ్లో చెప్పటం వినటం అదొక బోధనా పద్ధతి, జ్ఞానం విజ్ఞానం నేర్చుకోవడానికి అదొక పద్ధతి. ఇంకో పద్ధతి ఏముంది? ఆచరణని మించిన బోధనా పద్ధతి లేదు. బోధనా పద్ధతి అంటే ఉత్తమమైన బోధనా పద్ధతి ఏదయ్యా అంటే ఆచరణ. ఈ ఆచరణ మనకు కనుక సదాచరణ ఉన్నట్టయితే మనం ప్రత్యేకంగా బోధించనక్కర్లేదు. మనం ఏదైతే సత్కార్యాలు చేస్తూ ఉంటామో మనం ప్రత్యేకించి ఇవి చెయ్యండి అని చూసే వాళ్ళకి ఇంకా చెప్పక్కర్లేదు. అంచేత ఏది మంచి బోధనా పద్ధతి, ఉన్న బోధనా పద్ధతుల్లో ఏది మంచి పద్ధతి అంటే, మనం ఏదైతే మంచి అనుకుంటామో, మనం ఏదైతే ధర్మం అనుకుంటామో దాన్ని మనం ఆచరించుకుంటూ వెళ్ళినట్టయితే దాన్ని చూసి ఎక్కువ మంది ప్రభావితులు అవుతారు. మనం మాటలు చెప్పే కంటే మన ఆచరణ ఎక్కువ ప్రభావితం చేస్తుంది ఎవరినైనా. అంచేత ఆచరణని మించిన బోధనా పద్ధతి లేదు అని నేపథ్యంలోంచి రాసుకున్న కొటేషన్ ఇది. అంచేత మనం 100 మాటలు చెప్పే కంటే 100 ఉపన్యాసాలు ఇచ్చే కంటే ఒక పని దాన్ని మనం చేసి చూపించడం వల్ల ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. కనుక మనం ఎప్పుడు కూడా మీరు ఇది చేయండి, మీరు అది చేయండి, ఇది గొప్ప పని, మీరు ఇది చేస్తే మీకు అది అలా చెప్పడం కాకుండా మనం చేసిన ఒక ఆచరణ 1000 ఉపన్యాసాల వంతు పనిచేస్తుందని మనం తెలుసుకోగలిగితే మనం తక్కువ మాట్లాడతాము, మనం ఎక్కువ పని చేస్తాము. మనం ఎక్కువ పని చేస్తున్న కొద్దీ మనం మాట్లాడడం కూడా తగ్గిపోతూ ఉంటుంది. పని చేయని వాళ్ళకు మాటలు ఎక్కువ ఉంటాయి, అంటే ఆచరణ లేని వాళ్ళకే మాటలు ఎక్కువ ఉంటాయి. ఆచరణ ఉన్న వాళ్ళకు మాటలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఆచరణ ద్వారానే వాళ్ళు బోధిస్తూ ఉంటారు, వాళ్ళు ఆచరణ ద్వారానే మాట్లాడుతూ ఉంటారు. మాటలు తక్కువ, ఆచరణ ఎక్కువ ఉన్న చోట ఫలితాలు కూడా ప్రభావాలు కూడా ఎక్కువగా ఉంటాయని ఈ కొటేషన్ యొక్క అంతరార్థం లేదా ఉద్దేశం. మనం మరో కొటేషన్తో మళ్ళీ కలుసుకుందాం.